అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్‌గానే ముందుకు వెళ్తోంది. అంటే నిర్మాణాలు చాలా వేగంగా పూర్తి చేయాలని. ఈ నేపథ్యంలోనే 5 ఏళ్లలో అమరావతి విషయంలో ఎంత నష్టపోయాము, లేదంటే ఈ పాటికి ఏ స్థాయిలో ముందుకు వెళ్ళుండేవాళ్ళం అనే దానికి సంబంధించి తాజాగా నారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు 2028 లోపు మొత్తం అమరావతిని పూర్తి చేయడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభింప చేస్తాము అంటూ కూడా అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే జగన్ హయాంలో అమరావతిని పూర్తిగా అడవిగా మార్చేశారు అనేది ఆయన ప్రధానంగా చేసిన వ్యాఖ్య. వైసీపీ హయాంలో 3 ముక్కలాట పేరుతో అమరావతిని అడవిగా మార్చేశారు. దట్టంగా పెరిగిపోయిన ముళ్ళకంప చెట్లను తొలగించడానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి అంటూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేదు, పనులు పూర్తి చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లతో చర్చించాం, మళ్ళీ టెండర్లు పిలిచాం, సిఆర్డీ అనుమతి తీసుకొని మంత్రివర్గ ఆమోదం పొందాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. రాజధానిలో గృహ భవన నిర్మాణాలకు సంబంధించి 85 పనులు చేపట్టారట. అమరావతి పరిధిలో నిర్మాణాలని 2028 లోపే పూర్తి చేసి ప్రధాని మోడీ చేత ప్రారంభోత్సవం చేయిస్తాము అని కూడా వివరించారు. అంటే మొత్తానికి దాదాపుగా వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఎన్నికలకు ముందు 2029లో ఎన్నికలకు వెళ్తారు కాబట్టి ఎన్నికలకు ముందు 2028లో దాదాపుగా అమరావతి పనులు పూర్తి చేసేసి అమరావతి తొలి దశ పనులు పూర్తి అయిపోతాయి. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించేయాలి అమరావతిని అనేది. కాకపోతే మరి ఈ లోపల చట్టబద్ధత మాట ఏంటి అనేది కూడా తేల్చాలి.